ఇప్పుడు సపోజ్ మర్డర్స్ అనుకోండి, మర్డర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి రివెంజ్ బేస్డ్ మర్డర్ ఉండొచ్చు, ఒకటి కంట్రోల్ చేసుకోలేక చేసేసింది అవ్వచ్చు, ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చిన్న గొడవలు వచ్చి అక్కడ మర్డర్ జరగచ్చు. సో డిఫరెంట్ బేసిస్ దానికి ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఒకటే క్రైమ్ కానీ చూసే విధానం మారిపోవచ్చు. ఇప్పుడు ప్రాపర్టీ ఆఫెన్సెస్ అనుకోండి, బర్గ్లరీ అవ్వచ్చు, థెఫ్ట్ అవ్వచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ ఇట్లాంటివి అనుకోండి, అవి ఏంటంటే వాళ్ళకి ఈజీగా యాక్సెస్ కావాలి, మనీ కావాలి, అది కావాలి, పేషెన్స్ తక్కువ ఉంటుంది. సో త్వరగా మనం ఇది చేసేస్తే మనకు మనీ వచ్చేస్తాయి అనే ఒక రీజన్ అవ్వచ్చు. సో ఇప్పుడు సైబర్ క్రైమ్ అనుకోండి, వాడికి ఏం చేయకుండా వాడు కూర్చొని చిన్న మొబైల్తో ఆపరేట్ చేస్తాడు. వాడికి దాంట్లో ఒక 5 minutes కష్టపడితే చాలు, వాడికి మనీ సెట్ అయిపోతుంది. సో ఈ రీజన్ అవ్వచ్చు. సో డిఫరెంట్ క్రైమ్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒకరిని చూసి ఇంకొకటి తయారవుతాడు. మోస్ట్లీ అది దొరకకుండా ప్లాన్ చేసుకుందామని ట్రై చేస్తాం. అంటే ఒక వీడియోలో ఒక ప్రవచనకర్త ఏమన్నారంటే, క్రైమ్ ఇలా పెరగడానికి మన హ్యూమన్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది మారిపోయింది. డబ్బు మీద ఆశ, మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం, కొద్దో గొప్ప భయం భక్తి లేకపోవడం, విచ్చలవిడితనం పెరగడం, అయాచితంగా డబ్బు ఆశించడం. సో ఇవన్నీ కూడా ఆ మనిషిని క్రైమ్ చేసే వైపు టువర్డ్స్ టు దట్ వే అట్రాక్ట్ చేస్తున్నాయి అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదంటారా? అవసరం ఉంది, కానీ ఎవరు మారాలి? ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం ఎంతమంది అని మారుస్తాం? ఇప్పుడు నేను ఇలా అయ్యానని చెప్పి అందరూ ఇలా ఉండాలనుకుంటే తప్పదు. ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. ఒకవేళ నిజంగా అది ఇల్లీగల్ అయితే మేము పట్టుకుంటాం. దట్స్ వై వీఆర్ మేడ్. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ నాకు ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. యూఎస్ కాల్స్ చాలా ఒక సింగిల్ రింగ్ ఇచ్చి మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేయడం, లేదా మనం లిఫ్ట్ చేసే టైం కూడా కట్ చేస్తారు. యాక్చువల్లీ ఎవరు మా వాయిస్ కూడా వినిపించదు. యాక్చువల్లీ లాస్ట్ టైం ఏమైందంటే, మా ఆఫీస్ కొలీగే వాళ్ళ ప్రొఫైల్ పెట్టుకుని ఐఎమ్ సో అండ్ సో, దిస్ ఇస్ మై నెంబర్, దిస్ ఇస్ మై న్యూ నెంబర్ అని పెట్టారు. అంటే ఇది నేను లాస్ట్ వీడియోలో క్రైమ్ ఇష్యూస్ అప్పుడు కూడా నేను మాట్లాడాను. బట్ నిన్న రాత్రి మళ్ళీ నాకు ఇంకొక కాల్ వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. అది +1 అని ఉన్న నెంబర్, నేను మీకు చూపిస్తాను. ఆమె RGB అన్నారు. నేను రాత్రి RGB గారికి స్క్రీన్ షాట్ చేసి, సార్ ఈజ్ దిస్ యువర్ నెంబర్ అని పెడితే, నేను కాదు, అది నా నెంబర్ కాదు, నేను ఇండియాలోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఏం పెట్టారు, నాకు ఈ స్క్రిప్ట్ ఉంది, మీరు నాకు ఈ మూవీలో మీరు యాక్ట్ చేయాలి అని స్క్రిప్ట్ పెట్టాడు. కానీ అంతా ఫేక్ అది. నేను ఆ నెంబర్ని బ్లాక్ చేసి పెట్టా. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? అలాంటి కాల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాల్స్ రాకుండా ఉండాలంటే ఏముందండి, జాగ్రత్తలు పాటించాలి. కాల్స్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయలేము, ఎందుకంటే మన నెంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు. అవును. కానీ వచ్చిన తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారు అనేది పాయింట్. ఇప్పుడు TRA దగ్గర నుంచి కూడా మీకు మెసేజ్ వస్తుంటాయి, అన్నోన్ కాల్స్ అటెండ్ చేయకండి, ఇట్లాంటి +11 +911 ఇట్లాంటి నెంబర్స్ నుంచి మీకు కాల్స్ వస్తే, +44 ఇట్లాంటి నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే మీరు ఎత్తకండి, ఎత్తాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ రిలేటివ్స్ ఎవరైనా అక్కడ ఉంటే వేరే విషయం, కానీ ఎవరు లేకపోతే ఇట్లాంటి కాల్స్ వచ్చి మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా అడిగితే మాత్రం ఇవ్వకండి. వీలైనంత వరకు త్వరగా అందరినీ నమ్మేయకండి, నమ్మాల్సిన అవసరం లేదు. నిన్న ఆయన RGB స్క్రిప్ట్ పంపిస్తాను అనగానే నా మెయిల్ ఐడి అడిగితే మెయిల్ ఐడి పంపించాను. సో ఏం జరుగుతుంది, నాకు అది టెన్షన్గా ఉంది. ఏమీ జరగదు, వాళ్ళు మెయిల్స్ పంపిస్తే యూ కెన్ బ్లాక్ ద మెయిల్ ఐడి. చూడండి, నేను స్క్రీన్ షాట్ చేసి నీకు పంపించా, సరే అది మీరేనా అని అంటే ఆ వాయిస్ కూడా పంపించాను ఆయనకి. దట్స్ నాట్ మీ అని పెట్టి మళ్ళీ వెంటనే కాల్ చేశారు ఆయన. కాల్ చేసి, నేను ఇండియాలోనే ఉన్నాను, అది నా నెంబర్ కానే కాదు. చూసారా? యా. సో RGB అని పెట్టి వర్మని అని మళ్ళీ అదే ఇలాంటి సెలబ్రిటీస్ పేర్లతో పెట్టి చేస్తే మీరు టెంప్ట్ అవుతారేమో అని పెట్టినట్టు. కానీ హారబుల్ కదా సార్, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి. అంతే కదా మ్యామ్, అది మనకు హారబులే, ఆడికి అది కరెక్ట్ అనిపించి చేసి ఉంటాడేమో. కానీ మీరు దాంట్లో ట్రాప్లో పడకూడదు. మీరు అంటే మనకి ఇంత అవేర్నెస్ ఉంది, అట్లీస్ట్ చాలామందికి అవేర్నెస్ ఉండదు, వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు. అవును, అది. సో అవేర్నెస్ హ్యాస్ టు బి క్రియేటెడ్. సో మన మెయిల్ ఐడి వాళ్ళకి వెళ్ళినంత మాత్రాన జరిగే లాస్ ఏమి ఉండదు? లేదేముండదు. మెయిల్ ఐడి కెన్ బి షేర్డ్ విత్ ఎనీవన్, బట్ డోంట్ షేర్ ద పాస్వర్డ్ ఎట్సెట్రా. రైట్. ఇఫ్ హీ వాంట్స్ టు సెండ్ యూ సమ్ మెయిల్స్, you have an option to look into it, or you can block also. You can move that into spam, so not a problem. Right sir, thank you so much for your coming once again. నెక్స్ట్ మాత్రం నేను మీ ఛత్తీస్గఢ్ వచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ మాత్రం నాకు. షూర్ అండి, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.